ఏదైనా డౌట్స్ ఉంటే ఏ కోర్స్ చేస్తే ఎలా బాగుంటుంది అని చెప్పడానికి ఒక పర్సన్ అపాయింట్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఇప్పుడు క్లాత్స్ డిజైన్ చేసుకునేటప్పుడు కొన్ని జిగ్జాగ్స్ కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి, మిషనరీ కావాలి. సో డిజైన్ని ప్రొడక్ట్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఒకటి ఆన్ చేయండి. మోస్ట్లీ ఇలా కరెక్ట్ డాడీని కూర్చోబెడతావు. ఆయన ఉన్న దేశంలో ఇస్తున్నాడు ఫ్రిడ్జ్ లో మనిషి మాంసం పెడుతున్నాడు ఆడేవాడు. లేదన్నా మీరు కూడా వచ్చేయండి. రెడీ సార్. స్మాల్ రెడీ. వన్ మోర్ సార్. గెట్ క్లోజ్. రైట్. రెడీ సార్. రెడీ. స్మాల్ సార్. బాగుంటుంది వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళు కూర్చున్నంతసేపు ఆహ్లాదకరమైన వాతావరణం కనపడాలండి. ఖచ్చితంగా ఇలాంటి డిజైనరు లేకపోతే ఇలాంటి ఇంటీరియర్ సంస్థల సహకారంతో వెళ్ళవలసి ఉంది. అందువల్ల ఈ సంస్థకి పిల్లలు కూడా చాలామంది ఇంటర్మీడియట్ +2 అయిన తర్వాత ఇవి నేర్చుకుని వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఇలాంటి సంస్థలో చేరి ఈ టెక్నాలజీలో కనుక నైపుణ్యం తెచ్చుకుంటే వాళ్ళ జీవితంలో కూడా గట్టి పునాది చేసుకోగలుగుతారు. నైపుణ్యం ఎంత చక్కగా డెవలప్ చేసుకుంటే వాళ్ళంత మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేదా మంచి డిజైనర్‌గా వాళ్ళు సమాజంలో గుర్తింపబడతారు. ఒకసారి డిజైనర్‌గా గుర్తింపబడ్డారు అంటే నిరంతరం వర్క్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఉపాధి కూడా ఉంటుంది. అందువల్ల ఈ స్కూల్ నేను ప్రత్యేకంగా కొత్త కాన్సెప్ట్‌తో విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినందుకు చిరంజీవి సుమన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాగా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా అనేక మంది చక్కటి ఉపాధి పొంది చక్కటి సమాజంలో మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సెటిల్ అయ్యే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంటర్నేషనల్ డిజైనర్
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ప్రత్యేకించి బొత్స సుమన్ నాయుడు ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా ఉపయోగపడే రీతిలో దీన్ని ఇక్కడ నెలకొల్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లేదు, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సంస్థ. ఇదంతా ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం. రోజు రోజుకి మన వస్త్రధారణలో కానివ్వండి, మన గృహ నిర్మాణంలో కానివ్వండి, అన్నిట్లో కూడా కొత్తదనాన్ని చూడాలని చెప్పి అన్నది యువతని ఒక ఆసక్తి కనిపిస్తుంది. అలాంటి సమయంలో కొత్త కొత్త డిజైన్లని అందించడానికి, దానిలో తరబేదు పొంది ఉద్యోగ అవకాశాలు పొందటానికి ఒక మహత్తర అవకాశాన్ని విజయవాడలో సుమన్ కల్పించినందుకు అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పెద్దల గద్దె రామరావు గారు చెప్పినట్లు ఇల్లు నిర్మాణం ఒకటైతే ఇంట్లో ఇంటీరియర్ నిర్మాణం మరో పెద్ద. వాస్తవానికి ఇంటి నిర్మాణం కంటే కూడా ఇది ఎక్కువ ఖర్చు అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చక్కటి డిజైన్లని అందించడం, అలాగే ఫోటోగ్రఫీ కూడా వీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళన్నీ కూడా నిత్యావసరమైన పరిస్థితి వచ్చింది. ఫోటోగ్రఫీ కూడా మీకు అందరూ తెలిసిన విషయం. ఇతర పెళ్లిళ్ళు పురోహితులు చేసేవాళ్ళు కానీ కూడా ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారు. అంచేత ఇవాళ వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించి దాంట్లో కొంతమందిని మనం తయారు చేయాలి. డిప్లొమా హోల్డర్స్ కానీ, లేదా డిగ్రీ హోల్డర్స్ కానీ తయారు చేయాలని చెప్పి ఒక అంతర్జాతీయ సంస్థని ఇక్కడ తీసుకొచ్చినందుకు సుమన్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీన్ని యువత ఉపయోగించుకోవాలని చెప్పి దీంట్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, చీఫ్ జస్టిస్ శేషసాయి గారికి, మా పాపారావు గారికి అందరికీ నమస్కారం చేసుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ స్థాపనకి మీరు అందరూ ప్రోత్సాహం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి ఒక విద్యా సంస్థను విజయవాడ తీసుకొచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానని తెలియజేస్తాను. చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంజనీరింగ్ చదివి, ఎంబీబీఎస్ చదివి ఇలాంటి చాలా వాళ్ళకి కొత్త తరహా విద్య అందిద్దామని చెప్పి మేము ఒక కొత్త ఆలోచనతో ఈ డిజైన్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. ఆ ఆలోచన మొదలైంది. దాంతో మేము ఢిల్లీ వాళ్ళతో ఒకరితో మాట్లాడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ అనే ఫ్రాంచైజ్ తీసుకొని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ ఒక 2 నెలలు కృషి చేసి ఇలా స్థాపించి దీన్ని ఇలా ఒక తీర్చిదిద్దాము. ఒక నెలలో దీంట్లో విద్యార్థులు కలకలలాడాలని చెప్పి, చాలా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పి కోరికతో వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ వంటి 4 కీలక అండ్ చాలా వృద్ధిలో ఉన్న ఒక డిజైనింగ్ కోర్సులు తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఆ కోర్సును చాలా చక్కగా రూపొందించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ వాళ్ళతో కలగలిసి వచ్చినందుకు చాలా ఎంబీబీఎస్ అప్పుడు ఇప్పుడు సూపర్ అయినా, బట్ దానికంటే అనేకమైన ఫీల్డ్లు డాక్టర్ కంటే ఉంది. లాయర్ చూసుకున్నా, లా చూసుకున్నా, లేదా ఇంజనీరింగ్ చూసుకున్నా ఆ విధంగా మార్పులు వస్తున్నాయి. ఈ రోజున టెక్నికల్ గా ఎక్కడ సౌండ్ ఉంటే అక్కడ ఎర్నింగ్ కానివ్వండి, లేకపోతే ప్రజలకు అవసరాలు కానీ ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఇవాళ మనం ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్. ఇది కొత్త కాన్సెప్ట్, ఒక అంతర్జాతీయంగా ఒక అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో ఇక్కడ సుమన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ రోజున ఇంటీరియర్ కానివ్వండి, ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, ఎంతో కలర్ఫుల్గా మంచి డిజైన్తో సింగపూర్ లాంటి సంస్థలు హెల్ప్ చేసి రకరకాలుగా అది మోల్డ్ తీసుకుంటాం. సో అలాంటి డిజైన్ని మనం ఇంటీరియర్గా వీళ్ళిచ్చే ట్రైనింగ్ కాదు, ఆ సంస్థ యాజమాన్యం కానివ్వండి, లేదా ఫ్యాకల్టీ కానీ ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. మంచి విధానాలతో అన్ని రూములు కూడా పరిశీలించదు. ఎక్కడికక్కడ ఒక గెస్ట్ లెక్చరర్ ఇచ్చినప్పుడు ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలి, పిల్లలు క్లాస్ రూమ్లో ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉండాలి, ఇవి కూడా ఒక క్యాల్కులేటెడ్గా డిజైన్తో మిళితమై ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ లేదు.
ఈ సంవత్సరం పాలిటెక్నిక్ లో పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే క్యాంపస్ సెలక్షన్స్ లో వెళ్ళిపోయారు. అంటే టెక్నికల్ గా ఎంత వాల్యూ ఉందని చెప్పడానికి ఈ డిజైనర్స్ కూడా అన్ని ఏ డిజైన్ అయినా సరే ఇవాళ ఒక ఇల్లు కట్టడం స్ట్రక్చర్ వేసేయటంతో సరిపోదు. అసలు అప్పుడు మొదలవుతుంది ఇంటి కట్టుకునే ఆయనకి టేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంటీరియర్ చేసేదాన్ని బట్టి. ఇవాళ ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్ ఇంటీరియర్ ఏ విధంగా అని చూస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి బిజినెస్ పెరుగుతూ ఉంటుంది.